గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా ముందుగా ఉగాది శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ కొత్త సంవత్సరం ఆయు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో 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 ఆగండి. నేను ఉగాదికి వీడియో అంతా చూపించే ముందు రోజు జరిగింది నేను మీకు చూపిస్తున్నాను. ముందు రోజు ఏమైందంటే మనకి ఉగాది ముందు రోజు కరెక్ట్గా 2 నుంచి 4:15 మధ్యలో సూర్యగ్రహణం వచ్చిందండి. మనం నార్మల్గానే సూర్యగ్రహణం వచ్చాక ఖచ్చితంగా ఇంటిని క్లీన్ చేసుకోవటము, ఏది ఏమైనా పూజా గదిని పటాల్ని క్లీన్ చేసుకుంటాం కదా, ఉగాదికి కూడా చేసుకుంటాం కదా ముందే. సో నాకేమైందంటే ఆ గ్రహణం తర్వాత ఉగాది ముందు 5 గంటల తర్వాతనే ఇంక చేయాల్సి వచ్చిందనమాట క్లీనింగ్ అంతా. సో అందుకనే ఉగాది ముందు రోజు ఈవినింగ్ అనమాట ఇదంతా పటాలన్నిటిని నాకుండే ఆ చిన్న దేవుడి గదిని కూడా క్లీన్ చేసుకొని పటాలన్నిటిని శుభ్రపరచుకొని అలా కొంచెం బొట్లు పెట్టుకొని అలా రెడీ చేసుకున్నాను. తర్వాత నా దగ్గర ఉండే కొంచెం రంగులు ఉన్నాయండి నా దగ్గర. ఆ రంగులు తెలుసు కదా, చేతికి అంటేటట్టు ఉంటాయి, ఇట్లా మనము ముగ్గులో వేసినా సరిగ్గా రావు కదా. సో అందుకే ఏం చేసా అంటే నా దగ్గర ఉండే వరిపిండి, ఆ వరిపిండి కూడా అలానే ఉంది చేతికి అంటుకుంటున్నట్టు. సో ఆ వరిపిండిలో కొంచెం ఈ కలర్స్ని కలిపి ఇలా వేసుకుంటే కొంచెం బెటర్గా అనిపించింది. సో సింపుల్గా త్వరగా తేలిపోయేలా, ఎందుకంటే మనకు అంత టైం కూడా లేదు. సో అందుకే సింపుల్గా నాకుండే కలర్స్ని ఆ పొడిని వాడి ఇలా సింపుల్గా ఉగాది ఇది వేసుకున్నాను అనమాట ముగ్గు. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా. సో పొద్దున్నే పూజ చేసేయాలి కనుక ముందు రోజు ఈ కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుందామని, నా దగ్గర ఉండేవి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి మామిడి కొమ్మలు పెట్టడానికి ఎలాగూ పుష్పిన్స్ వాడతా అని ఇంకెందుకని కొంచెం ఆ తోరణం కూడా పెట్టి కొంచెం డెకరేట్ చేసుకున్నా అండి. చేసుకొని మనము రేపటికి కొన్ని వాడాలి కదా దేవుడి సామాగ్రి అంతా. సో అందుకనే ముందుగానే నా దగ్గర ఉన్న దేవుడి సామాన్లే తక్కువ, సో అవన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. సో రేపు పొద్దున నేను పూజ చేసేటప్పటికి నాకేం కావాలంటే అవి నేను వాడుకోవచ్చు అని చెప్పి, సో అందుకనే అవైతే కూడా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ముగ్గులు కూడా బల్ల మీద కొంచెం వేసుకున్నా. ఇంతవరకు ముందు రోజు చేయాల్సినవన్నీ ముగించుకున్నాం అనమాట. ఇప్పుడు ఈరోజు ఉగాది అండి. మాకు ఉగాదికి మెయిన్ స్పెషల్ ఏంటి అంటే పప్పు ఉండ్రాలు చేస్తామన్నమాట. మీరు అనుకోవచ్చు ఉగాదికి పప్పు ఉండ్రాలు ఏంటి, వినాయక చవితికి చేస్తాం కదా అని. కానీ మాకు మా పూర్వీకుల నుండి కూడా పప్పు ఉండ్రాలు చేయటం అనేది ఆచారంగా ఉందన్నమాట. సో ఆ పప్పు ఉండ్రాల కోసం పెసరపప్పునైతే కడిగి కుక్కర్లో పెట్టుకుంటున్నాను. పులిహోర కోసం అయితే రైస్ని కూడా కడిగేసి ముందు స్టవ్ మీద పెట్టుకుంటున్నా అండి. సో ఇంత లోపల అవి ఉడుకుతాయి కదా. సో ఈ లోపల నేను పూజా గదిలో దీపం పెట్టుకోవడానికి అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి, మా అమ్మ వాళ్ళు కందిపప్పుతో చేస్తారనమాట పప్పుండ్రాలు ఉగాది రోజు కానీ వినాయక చవితి రోజు కానీ. అత్తమ్మ వాళ్ళకి పూర్వం నుండి కూడా పెసరపప్పుతో చేసిన పప్పుండ్రాలని నైవేద్యం పెడతామండి. సో నేను అందుకే ఈరోజు పెసరపప్పుతోనే నేను పప్పుండ్రాలను తయారు చేస్తున్నాను. సో నేను కొన్ని పువ్వులు తెచ్చుకున్నా కదా, వాటితోటి నేను పూజ చేయడానికి స్టార్ట్ అవుతున్నాను. ముందైతే దీపం పెట్టేశాక మన ఉగాది పచ్చడి కూడా తయారు చేసి ప్రసాదం పెట్టేస్తా. ఈ లోపల పళ్ళుతోనే ముందైతే దీపం పెట్టేస్తున్నాను. లాస్ట్ ఇయర్ ఉగాది వ్లాగ్ కూడా మీలో కొంతమంది చూసుంటారండి. నా హస్బెండ్కి నేను పులిహోర పప్పుండ్రాలు అవి చేసి, అప్పుడు నాకు చాలా కొత్త కదా అసలు స్టార్టింగ్. సో అప్పుడు నాకు తెలియదు కూడా ఆయన ఎక్కడుంటారు ఏంటి, యూనివర్సిటీలో అవి తెలియకుండా మోనిషాని తీసుకువెళ్ళి నేను ఆ రోజు సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట, బాక్స్ తీసుకెళ్ళి. ఈ ఇయర్ కూడా ఆయనకి యూనివర్సిటీలో పని ఉందండి. సో నేను ఇవి త్వరగా కంప్లీట్ చేస్తే ఆయనకి ఫుడ్ నేను ఇవ్వగలను అనమాట, ఇచ్చి పంపించవచ్చు. సో అందుకే నేను కొంచెం అర్లీగా లేచి ఇవన్నీ చేసుకుంటున్నాను. ఈ క్రోధినామ సంవత్సరం మీ అందరికీ కూడా అంత మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడైతే పప్పుండ్రాళ్ళ కోసం ఆ రైస్ ఫ్లోర్ ముద్దలు చేయాలి కదా ఉండ్రాలు. సో దానికోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంతలోగా ఉగాది పచ్చడి చేద్దామని నాకు ముందే తెలుసు అండి. నాకు మామిడికాయ దొరికింది, అది కాయలాగే దొరికింది, కానీ నాకు తెలుసు ఖచ్చితంగా ఈ రోజుకి అది కొంచెం మెత్తగా అయిపోతుందని. అది చూస్తేనే తెలిసిపోతుంది కదా పండుగ ఉంది, కానీ నాకు అసలు ఇంకో చాయిస్ లేనట్టు అసలు ఇంకేం దొరకలేదు అనమాట. కట్ చేసి చూద్దాం. చూడండి, కట్ చేసేటప్పటికి అది ఎల్లోగా పండులా ఉంది. కానీ ఇంకా మనం ఈరోజు ఏది ఏమైనా మామిడి కాయ తినాలి కనుక ఇంక ఈ పండులా ఉన్నా కానీ ఇంకా అదే కట్ చేసి మామిడి పచ్చడికి ఈ మామిడి ముక్కల్ని కట్ చేస్తున్నాను.
అదండి మన ముఖ్యమైన ఉగాది పచ్చడి కూడా తయారైపోయిందనమాట. ఇక్కడైతే పప్పులో బెల్లాన్ని వేసుకుంటున్నాను. బాగా అది ఉడికి పాకంలా అవుతుంది కదా, సో ఇంతలోగా ఇది కూడా ఉడుకుతుంది. మన బెల్లం ఎక్కువ వేపపూత తక్కువ వేసిన ఉగాది పచ్చడి కూడా తయారైపోయింది. చింతపండు పులుసు, మిరియాలు, ఉప్పు, మామిడి ముక్కలు వేసుకొని చేసిన పచ్చడి అనమాట. ఈ షడ్రుచుల్లాగానే మీకు మనకి అందరికీ కూడా ఈ ఇయర్ అంతా కూడా అన్ని రకాలుగా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఆ దేవుడు తట్టుకునేంత శక్తిని మీ అందరికీ ప్రసాదించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరూ కూడా ఉగాదిని చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే పచ్చడి పెట్టేసినాక మిగిలిన పువ్వులతో కూడా మళ్ళీ పూజ చేసి ప్రసాదాన్ని సమర్పించుకుంటున్నామంట. ముఖ్యమైనది మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు మన కొత్త సంవత్సరం క్రోధినామ సంవత్సర తెలుగు క్యాలెండర్ అండి. నాకు క్యాలెండర్ని దినదర్శిని అంటారని ఇది చూశాక మళ్ళీ గుర్తొచ్చిందనమాట. కరెక్టే కదా, దినదర్శిని అనే అంటారు కదా అని. సో ఇది మరి మొత్తం కంప్లీట్ తెలుగులో ఉందనమాట. వాషింగ్టన్ DC వాళ్ళదంట. సో మాకు దగ్గరలో ఉండేది, ఇంకా మేము దీన్ని చూసుకొని ఫాలో అవ్వచ్చు. చాలా మంచిగా అనిపించింది. సో అది కూడా మీకు చూపిద్దామని క్లిప్ తీశాను. ఇక్కడ పప్పు ఉండ్రాల్లో వేసే ఉండ్రాళ్ళ కోసం వరిపిండి ముద్ద కూడా రెడీ అయిపోయిందండి. దాన్ని కొంచెం తడి చేత్తో పట్టుకుంటే మనకి చేతికి అంటది కదా, సో అలా తడి చేత్తో నేను దాన్ని బాగా మెత్తగా చేసి ఉండ్రాళ్ళకి రెడీ అవుతున్నాను అనమాట. టైం కూడా అయిపోతుంది, సో కొంచెం ఫాస్ట్గానే చేసేస్తున్నాను షేప్ కోసం ఆలోచించకుండా. ఉండ్రాళ్ళు చేసేటప్పుడు మనం రోజు తలుచుకుంటాం, మన వాళ్ళని మనం తలుచుకొని రోజే ఉండదు కదా. అయినా ఉండ్రాళ్ళు చేసేటప్పుడు మాత్రం నాకు చాలా నాకు అసలు నిజంగా ఒక్కసారి అయితే నేను ఇంకా గతంలోకి వెళ్ళిపోయినట్టు నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే చిన్నప్పటి నుండి కూడా పప్పు ఉండ్రాలు చేసేటప్పుడు ఇంట్లో ఖచ్చితంగా పిల్లలం మేమే రౌండ్స్ చుట్టేవాళ్ళం. మాతో పాటు మా నాయనమ్మ కూడా చుట్టేది. మాతో ఇప్పుడు ఆమె లేరనమాట, తను కూడా చాలా గుర్తొచ్చారు. మా అత్తవారి ఇంట్లో మా అత్తమ్మ పప్పు ఉండ్రాలు చేస్తే నేనే చుట్టిచ్చేదాన్ని. వాళ్ళందరూ ఉగాది రోజు నాకు చాలా గుర్తొచ్చి చాలా బాధ కూడా అనిపించింది. వాళ్ళు చేస్తే నేను తినేసేదాన్ని, ఇప్పుడు నేనే చేయాల్సి వస్తుంది. అది కూడా చూడండి ఎంత చేశానో. చాలా అంటే చాలా ఎక్కువ చేశాను. ఇక్కడ కూడా కొంతమందికి ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి. సో ఇక్కడైతే ఆ పప్పుండ్రాల్లో కొంచెం మనకి ఆ ఫ్లేవర్ రావడానికి మనం యాలకులు లాస్ట్లో వేసుకుంటాం కదా, సో అది కూడా దంచి వేసుకుంటున్నా అండి. ఒక్కసారి మళ్ళీ ఇంట్లో వాళ్ళని తలుచుకోగానే గొంతు కొంచెం మారిపోయింది. ఇంకా చూద్దాం నెక్స్ట్ మనం వెళ్దేటప్పుడు అందరినీ కలిసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ ఉండ్రాళ్ళు షేప్ చూసి షాక్ అవ్వద్దండి. ఫాస్ట్గా నా చేతికి ఎలా వస్తే అలా చుట్టేశాను. మొత్తానికైతే నా పప్పు ఉండ్రాళ్ళు కూడా ఇంకా ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి. ఇక్కడైతే పులిహోర కోసం మనం అన్నాన్ని ఇలా పరుచుకుంటే చెమచెమగా తడితడిగా ఉండకుండా పొడిగా పులిహోర వస్తుంది కదా, సో అందుకని నేను అలా మొత్తం దాన్ని పరిచిపెట్టాను అనమాట. ఇక్కడ ఒకవైపు చింతపండు గుజ్జుని మరిగించుకుంటున్నాను. ఒకవైపు పులిహోరకి గుజ్జు, ఇంకోవైపు తాలింపు కోసం అలా రెడీ చేసుకుంటున్నాను. అక్కడ ఇండియాలో ఉండేటప్పుడు అట్టెసరే పెట్టేవారు అత్తమ్మ, కానీ ఇక్కడ నేను వచ్చాక వార్చేస్తున్నానండి అన్నం. ఇక్కడ ఎందుకో నాకు కొంచెం అంటుతున్నట్టు ఈ రైస్ కింద అడుగు పట్టేస్తున్నట్టు అనిపించింది. సో పులిహోర కూడా వార్చింది ఇంకా బాగా వస్తుంది అనమాట నాకు అనిపించింది. సో కొంచెం పలుగ్గా ఉండేటప్పుడు వార్చేస్తుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కదా, సో అలా చేసి కొంచెం దాన్ని గాలికి అలా ఆరబెడితే మంచిగా విడివిడిగానే వచ్చింది. సో మొత్తానికైతే నా పులిహోర కూడా రెడీ అయిపోయిందండి. ఇలా నేను ఉగాదికి 2 ప్రసాదాలని మోస్ట్లీ ఇంక ఇవే కదా ఎవరైనా చేసుకుంటాము. సో అలా పులిహోర పప్పుండ్రాళ్ళు 2 కూడా దేవుడికి ఇంకా సమర్పించుకున్నాను. మా వారిని కూడా పిలిచి ఇంకా ఆయన చేత కూడా కొంచెం పూజ చేయించి ఆయన బ్లెస్సింగ్స్, ఇక్కడ నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఆయన ఒక్కరే ఉన్నారు కదా, సో ఆయన నుండి కూడా కొంచెం బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా ఇద్దరం కలిసి దేవుడికి మొక్కుకొని ఇంకా పూజ అయిపోతుందన్నమాట. ఇంకా ఇలా ఉగాది సింపుల్గా ఇలా జరిగిపోయిందండి. మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నేను చేసిన ఈ సింపుల్ ఉగాది నచ్చిందనే ఆశిస్తున్నాను. మీ అందరికీ కూడా మరొక్కసారి శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి. మళ్ళీ మంచి వీడియోస్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంతవరకు చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే గైస్, బాయ్ బాయ్.